అక్రమ నిర్మాణాల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. సిటీలో అంతర్జాతీయ క్రీడలు నిర్వహిస్తామన్నారు. వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు. డ్రగ్స్ విషయంలోనూ కఠినంగా ఉంటామన్నారు సీఎం రేవంత్. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వెనక్కి తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కబ్జా చేసినోళ్లు ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉండొచ్చని, అయినా ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ఆధ్వర్యంలో అనంత శేషస్థాపన ఉత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు సీఎం. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనన్నారు. సిటీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రేవంత్. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాదిలోగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని చెప్పారు. నిఖత్ జరీన్, సిరాజ్ కు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ విన్నర్స్ కు మెడల్స్ అందజేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్ అటెండ్ అయ్యారు. ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన. ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి మేము వారికి చెప్పడం జరిగింది. తెలంగాణ రైతుల్ని రుణవిముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ క్యాంపస్లో బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. డ్రగ్స్ దేశాన్ని నాశనం చేస్తోందని, డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం. గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను, ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. హైదరాబాద్ ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో సిటీలో ఐకానిక్ టవర్ ను నిర్మించబోతున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. బ్రహ్మకుమారి సంస్థకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు మంత్రులు. One of the iconic structure for the Hyderabad, Honorable Chief Minister said, and he was so emphatic in stating that in spite we being the technology capital of India, in spite we being the pharma capital of India, we would like to become the spiritual capital of India and the globe. So that is the spirit we are taking forward. With these few words, I would like to thank all the organizers over here who have invited us. Thank you one and all. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలు గాని, అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు గాని, అనాగరికమైనటువంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయకుండా ఒక సమాజాన్ని, సంతోషమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి ఆ పరమాత్మ రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి శక్తినివ్వాలని. ఉదయం నుంచి వరుస కార్యక్రమాలలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరువుల ఆక్రమణలు, డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పారు.